నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. షెడ్యూల్ కాస్ట్ కళాకారుల పెన్షన్ యథావిధిగా కొనసాగించాలని ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో పెదపూడి మండల అభివృద్ధి అధికారి వారికి వినతి పత్రం ఇచ్చిన నాయకులు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు. అందరికీ జై భీమ్. నా పేరు సిద్ధాంతుల కొండబాబు. ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో ఉన్నటువంటి అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మాలమాదిగలు ఎంతకాలం నుంచో కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా సరే అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. వాళ్ళకి పెన్షన్ వచ్చింది, వీళ్ళకి పెన్షన్ వచ్చింది. 2022లోని దాదాపు 15 మందికి మాల సోదరులకు కళాకారులుగాను పెన్షన్ రావడం జరిగింది. ఆ పెన్షన్ అప్పటి నుంచి నేటి వరకు తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యన ఒక వారం క్రితం కొంతమంది మా సోదరులే ఎస్సీ మాలలకి ఎటువంటి పరిస్థితుల్లోని పెన్షన్ ఉండకూడదనే దురాలోచనతోటి ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది డిఆర్డీఏలోని. సోదరులారా, కలిసిమెలిసి ఉంటున్నటువంటి కులాల మధ్య స్విచ్చులు పెట్టే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీలు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీల 59 కులాల్లోని ఏ ఒక్క కళాకారుడు ఉన్నా సరే పెన్షన్ తీసుకోవాలని చెప్పి జీవో ఉంది. అది కూడా గత ప్రభుత్వాల్లో కూడాను చాలామందికి ఎస్సీలు 59 కులాల్లో ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి ప్రతి చోట ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని ఆఫ్ చేసే ప్రయత్నాలు, దీన్ని అడ్డంకులు చేసే ప్రయత్నాలు మా సోదరులే చేస్తానంటే మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. అది కరెక్ట్ కాదు. మనం కలిసిమెలిసి ఉంటున్నాము. కలిసిమెలిసి ఎవరైతే వచ్చినా సరే మనం అందరూ కలిసి సమభాగం తీసుకునే పద్ధతిలో ఉండాలి. ఎందుకు ఎకరాల పొలాలు ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళని ఎవరు ప్రశ్నించేవాడు లేడు, చేసేవాడు లేడు. బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మాలమాదిగల మధ్య స్విచ్చులు పెట్టాలని చూస్తే మాత్రం అది పద్ధతి కాదు. దీన్ని మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ఈ యొక్క పెన్షన్ల విషయంలో ఎండిఓ గారికి కూడా ఈ 15 మంది వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి పరిశీలన చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ జీవో ప్రకారంగాను యథాప్రకారంగా ఉంచే విధంగా చూస్తామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీని మీద ఎటువంటి దురాలోచనలు పెట్టకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.